జై శ్రీ మాతాజీ. సహజ యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీని కమ్మని ఆత్మపూర్వకమైన వేళ అమ్మ మీ దివ్యమైన శరీరంలో చైతన్య రూపంలో మా అందరి హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించండి. మీ శరణకంలో చైతన్య రూపంలో మా హృదయాల్లో ఉండటం వలన కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన రెండో అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద రెండో అరచేతిలోకి అమ్మ సాక్షాత్ మీరే భూమాత స్వరూపం అయి ఉంది. భూమాత అంతటికీ వ్యాపించే గ్రావిటీని మాకు ప్రసాదించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృదయ సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమహంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సర్వ. ప్రాతర్నమామి కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుని మన 4 వైపులా కింద పైన సర్వకాల సర్వ అవసరం పరిపూర్ణమైన మీ చైతన్యమనే రక్షణని ఈ బంధన ద్వారా ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నత కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటాం. బంధంలో ఉన్న అత్యంత శక్తివంతమైన విశేషమైన మీ ప్రేమని చేతిని మా 10,000 పనుల ద్వారా మా భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంలా దయచేసి వ్యాపించవచ్చు. అమ్మవారికి నమస్కరించుకుని మరొక్కసారి భూమాత మీద రెండో అరచేతులు ఉంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువు నాగర్లోకి శివుని యొక్క ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటూ ఆల్ఫా ఒమేగా శక్తిని సాధించింది సవినమైన విన్నపం. దానికోసం 4 ఓంకారాన్ని మన కలియకతో ఉపయోగిస్తాం. ఓ సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద నుంచి ఆయన్ని జాగృతి పరుచుకుని ఇక్కడున్న సర్వదేవతల్ని జాగృతి పరచమని విన్నవించుకుంటే ఈ బీజ మంత్రాలను ఉపయోగించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించి సవిధమైన శం శం సం శం శం సం శం శం సం
ఓం వం శం శం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి అమ్మ మూలాధార చక్రాన్ని శక్తివంతమైన మీ ప్రేమ అనే చైతన్యంతో పూర్తిగా జాగృతి పరచమని ఆత్మపత్రులని ఆ అనుభవం పొందిన తర్వాత విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించమని నమస్కరించి మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తిక్ని డ్రా చేద్దాం. 4 బిందువులు మధ్య భాగం నుంచి సవ్య దిశలో తిప్పు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాత్యాయని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఈ దివ్యమైన దేవతల యొక్క అనుగ్రహం విశ్వానికి శాంతిని ప్రసాదం సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని దయచేసి ప్రారంభించారు. కొద్ది సమయం మనం ధ్యానంలో విశ్వ శాంతి కోసం ప్రార్థన చేస్తాం. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలయిక కోసం మనం మనలో ఉన్న కుండలిని శక్తి 3.5 చుట్లు కలిగిన దివ్యమైన శక్తి జన్మ జన్మలతో ఆ తల్లికి నమస్కరిస్తాను. సమస్త దైవిక శక్తుల్ని తీసుకుని సహస్రాల్లో ఉన్న విశ్వమహాకుండంతో కలవమని విన్నవించుకుని ఆత్మ అనే పుష్పాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న అమ్మవారి పాదపద్మాలకు సమర్పిస్తున్నాం. మనల్ని మనం అభిషేకం చేసుకున్నాం. ఈ విధంగా ఓం 2 అరచేతుల్ని చెక్ చేసుకున్నాం. 2 నాడు ఓం ఓం ఓం. అమ్మ గతానికి సంబంధించిన అన్ని ఆందోళనల నుంచి కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలు మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని నాశనం చేసి స్వచ్ఛతను చేకూర్చమని విన్నవించి మూలాధార నుంచి కుడియారి చేతిని తిప్పి ఓంకారాన్ని శాస్త్రాలపై స్వాహస్రాలను మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తుల్ని నెగిటివిటీని అంతటిని బయటికి పంపుగారు. ఈ పని ద్వారా ఓం స్వచ్ఛత కోసం కొద్ది సమయం ధ్యానం చేస్తూ రథమశక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో ఇచ్ఛాశక్తిని జాగృతి పరిచి మన 4 వైపులా నలుచెదురుగా 11 దైవిక శక్తుల్ని జాగృతి పరచమని ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో వచ్చి మన 4 వైపులా వ్యతిరేక దిశగా 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో ఉంచి అణుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించి భూమిగాన్ని పూర్తిగా శక్తివంతం చేయమని విన్నవించుకున్నాం. ఇంగ్లా నాడుని జాగృతి పరచమని కోరుతున్నాం. ఓం तीसरी स्वरूप होता है महालक्ष्मी का. మహాలక్ష్మి స్వరూపాన్ని త్రిగుణాత్మిక స్వరూపంలో అమృతాన్ని తీసుకొచ్చి 4 దిక్కులు 4 మూలలు వ్యతిరేక దిశలో 8 దైవిక శక్తుల్ని అమృత రూపం గురించి అమృతాన్ని అణుకి కణకణానికి ప్రసాదించి పూర్ణ స్థితిని రూపురాన్ని శక్తివంతం చేసి మూలాధార చక్రాన్ని కూడా శక్తివంతం చేయమని విన్నవించారు. ఓం పరిపూర్ణమైన పూర్ణమైన స్థితిని చైతన్యంలో ఉన్న అన్ని దశల్ని
మనకి ప్రసాదించమని విన్నవించుకుంటూ భూమాత్మ కొరకు మనం ఈ భూపురాణి మూలాధార చక్రాన్ని మరొక్కసారి శక్తివంతంగా చైతన్యవంతం అమ్మవారి ప్రేమని చైతన్యంతో చేసుకుంటూ మనం వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో ఈ అనుభవాన్ని పొందుతాం. మనలో ఉన్న కుండలిని యొక్క ప్రతి విషయాన్ని పల్సేషన్ రూపంలో ప్రవేశిస్తుంది. కుండలినికి అనేక స్వరూపాలు, ఆ స్వరూపాలన్నిటినీ కూడా జాగృతి వస్తుంది. ఈరోజు మధ్య హృదయంతో నేను కుడి అరిచేతితో పట్టుకుని స్టెర్నం బోన్ అంటాను. ఈ రిబ్స్ అన్ని కలుపుతుంది. ఈ బోన్ మీదే మనకి సాక్షాత్ జగదాంబ మన అందరిలో ఉంది. జగదాంబ దుర్గామాతని జాగృతి పరుచుకుంటూ గణేష్ని సహాయంతో గణాలను తీసుకొచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా శక్తివంతము చైతన్యవంతము చేయమని విన్నవించుకున్నాం. బ్లడ్ పంపింగ్ సిస్టాన్ని అంతటినీ మీ చైతన్యంతో మరింతగా జాగృతి పరచమని వెళ్ళాం. ఈ ప్రేమనే చైతన్యాన్ని ఎడమారి చేతితో తీసుకుని కుడి అరిచేతితో మన హృదయ చక్రానికి పూర్తిగా పంపిస్తుంది. ఈ నామాన్ని తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇక్కడ పల్సేషన్ అనేది కంపల్సరీగా రావాలి, వస్తూ ఉంది. గమనించండి, నేను ఉన్నాను అనేది గణేష్ని యొక్క గణాలు. మనకి జగదాంబ మనతో తెలియజేస్తుంది. ఈవిడిని భ్రమరాంబ అని కూడా అంటాం. వాయువుతో శుభ్రమైతే ఈ తల్లి పూర్తిగా స్వచ్ఛత చేకూర్చి మన 12 దళాల కమలానికి, హృదయంలో ఉన్న కమలాన్ని ఇక్కడున్న 3 హృదయ చక్రాలకి కూడా వందన తీసుకున్నా. ఇక్కడున్న సర్వదేవతల్ని జాగృతి పరచమని సరైనమైన ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైనది. ఎడమ హృదయంలోనే ఆత్మ యొక్క స్థానం ఉంటుంది. ఈ ఆత్మని జాగృతి పరచుకోవటం కోసమే మనం చంద్రకళని ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 9 కళాస్వరూపాలని, దైవ స్వరూపాలని ఆరాధిస్తాం. ఇప్పుడు 10వ కళాస్వరూపం ఆరాధిస్తూ ఆ యొక్క దివ్యత్వాన్ని అంతటినీ కూడా పొందుతూ వినయ విద్యతో భక్తిస్తుంది. జగదాంబని బ్రహ్మను కల్పించే అంబ అంటారు. అలాగే ఈవిడి కీటకాలకి అన్నిటికీ కూడా ఈ భ్రమణం అంటే కీటకాల యొక్క శబ్దాన్ని కూడా మన హృదయంలో వినవచ్చు. ఆవిడ జాగృతి. దానికోసం మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ మనం ట్యాపింగ్ ఇచ్చి ఈ నామార్చంగా ముందుగా పడుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఇక్కడ హృదయాన్ని తడుతూ మనం ఓంకారం ద్వారా హృదయాన్ని తడుతూ మరింత శక్తివంతమైన జగదాంబ అనుగ్రహాన్ని పొందాలి. జై ఉచ్ఛ్వాసం మంచిగా లోపల తీసుకుని బయటకు వదులుతున్నప్పుడే తడదాం మన హృదయం. జై జగదాంబ 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 జగదాంబ. ఇప్పుడు హృదయానికి 3 సార్లు బంధించి ఇక్కడున్న ఆహారాలు అన్నిటి నుంచి కూడా జాగృతి పరుచుకున్నాం. హృదయం అనేది 14 ట్రయాంగిల్స్ లో మనకి హృదయ చక్రం 4వ శ్రీయంత్రంలో ఉన్న శక్తిని అంతా కూడా ఇస్తూ మన చుట్టూ వ్యతిరేక దిశలో ఉన్న ఈ 14 ఆరాలు, 14 లోకాలు అన్నీ కూడా జాగృతే. విశ్వాన్ని అంతటినీ కూడా హృదయంలోనే దర్శించమని వినయ విద్యార్థులతో విజ్ఞప్తి చేస్తూ మనందరి ఆత్మల కలిపితో మనం ఈ అనుభవాన్ని పొందుతాం. మనందరం కూడా విశేషమైన ఈ ధ్యానాన్ని ఈరోజు కాంతి కళాస్వరూపం ఆది దేవత నిత్యాది వీరు ఉభయల అనుగ్రహాన్ని మనం హృదయంలోకి తీసుకోవాల్సి. మన ఎడమ వైపునే పశ్చిమంగా చంద్రుని యొక్క ఈ కళాస్వరూపం ఉంది. ఆ కళ నుంచి మనం ఈ తెలుపుదనాన్ని అంతటినీ కూడా హృదయంలో నిక్షేపం చేసుకుని ధ్యానం చేయాల్సి ఉంది.
हम सभी लोगों ने 10वां स्वरूप होता है कला स्वरूप, कांति कला स्वरूप। आदि देवता होता है नित्य देवी। ये दोनों का आराधना करके राइट हैंड हमारे लेफ्ट और हृदय में, लेफ्ट हैंड चंद्रकला स्वरूप में, थोड़ा पश्चिम में भूमाता का नीचे మనం ఈ శక్తి అంతా కూడా మనకి కాంతి అనేది మనకి అభివృద్ధి అవుతుంది మన హృదయంలో. దివ్య తేజస్సును, ఆత్మ ప్రకాశాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది, ప్రకాశింపజేస్తూ ఉంటుంది. మనం ఈ ప్రకాశ శక్తిని మూలాధారంలో కూడా మనం అనుభవంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడున్న ప్రకాశ శక్తి ఇక్కడికి మరింత కాంతిగా మారుతుంది. మనం అక్కడ ప్రకాశ శక్తి, ఇక్కడ కాంతిని రెండిట్లే కూడా కలుపుకుంటూ यह होता है। कांति का मतलब होता है ये दिव्य तेज और आत्मा प्रकाश देने वाले शक्ति साधकों को सबको मिलता है, जागृत होता है हमारे को తత్వ తత్వ మనం సాధకుల్లో మేల్కొన్న దైవ చైతన్యం, తేజస్సు, పవిత్రత, కరుణ వెలుగొందే స్థితిని మనం అందరం కూడా ఈ 10వ కళా స్వరూపం ద్వారా సాధించాల్సిన तत्वम तत्व साधक के अंतर जागृति दैव चैतन्य का तेज पवित्रता और करुणा के रूप में प्रकाशित होता है। कांति अंटे प्रकाशम तेजस। कांति का अर्थ है प्रकाश और तेजस। कांति अंटे बाह्य सौंदर्य కాదు, అంతరంగంలో మేల్కొన్న ఆత్మనే జ్యోతి మన హృదయం బయటకు ప్రసరించడం। कांति का अर्थ बाहर सौंदर्य नहीं, अंतर में जागृति, आत्मा ज्योति का बाहर प्रकाश होना। ఈ కాంతి ముఖంలో మాత్రమే కాదు, ఆలోచనలో, మాటల్లో, ప్రవర్తనలో కూడా వ్యక్తమవుతుంది। यह कांति केवल मुंह पर ही नहीं बल्कि विचार, वाणी और व्यवहार में भी दिखाया देती है। నిత్య దేవత కాంత, నిత్య దేవత ఎందుకు? నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైన స్వరూపం। నిత్య క్यों होता है? नित्य का अर्थ है हमेशा रहने वाली शाश्वत शक्ति है हमारे हृदय। సాధకునిలో మేల్కొన్న ఆత్మజ్ఞానం తాత్కాలిక అనుభూతి కాదు, అది శాశ్వత సత్యమని తెలియజేసేదేవి నిత్య స్వరూపం మన అందరి హృదయంలో ఉంటుంది। साधक में जागृति आत्मज्ञानाన్ని को कोई क्षणिक अनुभव नहीं है, वो शाश्वत है हमारे हृदय में। वह शाश्वत शक्ति है, इसको बोध करने वाली देवी नित्य है। नित्य हमारे हृदय में जागृत होता है। మనకి చంద్రిక తర్వాత కాంతి ఎందుకు? చంద్రిక बाद में కాంతి क्यों होता? చంద్రిక అమ్మవారి సర్వవ్యాప్తమైన అనుభవింపచేసే శక్తి। చంద్రిక माता की सर्वव्याप्ति का अनुभव करती है। కాంతి ఈ అనుభవాన్ని సాధకుని జీవితం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది। ఈ ప్రకాశాన్ని ఆత్మస్వరూపంగా మన అందరిలో జాగృతి పరుచుకోవాల్సిన విశేషమైన స్థితి। ये कांति उस अनुभव को साधक पूरे जीवन में हृदय में प्रकाशित होने से दिव्य शक्ति होता है। इस స్థితి में ఈ స్థితిలో అమ్మవారి జ్ఞానం ఇప్పుడు మన జీవన విధానం మారుతుందని మనం అందరం తెలుసుకుంటాం। ఆత్మనే కాంతి మనలో జాగృతమైనప్పుడు అదే కాంతి इस स्थिति में हम अनुभव होता है कि माता का ज्ञान अब हमारे जीवन का मार्गदर्शन रहा, वही कांति है हमारे अंदर
హృదయం. చంద్రుని యొక్క రహస్యం. చంద్రక రహస్యం. పూర్ణిమకి చెరువులో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఆకాశంలో మనకి దర్శనాన్ని ప్రసాదిస్తుంది. पूर्णिमा के नजदीक चंद्र और अधिक प्रकाश होता है। इसका मतलब होता है हमारे हृदय भी कांति से भरता है। हृदय विशाल होता है। మన హృదయం విశాలమై ఆ కాంతిని ఆత్మనే తెలియజేస్తుంది. మనం అందరం కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మ అయినప్పుడు అనుభవంలోకి తీసుకుంటాం. మనసు నిర్మలం అవుతుంది. అలాగే కాంతి కలుగుతుంది. वही ही कांति कला में मन निर्मल होता जाता. మాటలు మాధుర్యంగా మారుతాయి. వాణి మధుర్ हो जाती है. ప్రవర్తనలో కరుణ వ్యక్తమవుతుంది. వ్యాపారంలో కరుణ ప్రకట్ होती है. సాధకుని సాన్నిధ్యం ఇతరులకు శాంతిని కలిగిస్తుంది. సాధకునికి ఉపస్థితి साधक की उपस्थिति दूसरों को శాంతి ప్రదాత करते हैं. అంతర్ముఖ ధ్యానం. అంతర్ముఖ ధ్యానంలో ప్రకాశవంతమైన చంద్రుని మన అందరి హృదయాల్లో ధ్యానించాలి. మన అందరి ఆత్మల కలిపి ఈ ప్రకాశాన్ని ఈ ధ్యానంలో అమ్మవారి ముందు మనం అనుభవంలోకి తీసుకోవాలి. प्रकाशमान चंद्र का अपने हृदय में ध्यान कीजिए. ये प्रकाश विशाल होता है. हृदय कमल जैसा खिलता है. మన చంద్రకాంతిని క్రమంగా మన హృదయం నుండి శరీరం అంతా వ్యాపింప చేసుకుందాం. అనంతరం సమస్త దిక్కులకు హృదయంలోనే విశ్వాన్ని అంతటినీ కూడా మనం పూర్తిగా అనుభవంలోకి తీసుకుంటాం. ఈ ప్రకటిస్తున్న భావన అంతా కూడా అన్ని దిక్కులకి ప్రకాశవంతం చేసుకుంటాం. उस चंद्र का प्रकाश को धीरे धीरे हृदय से पूरे शरीर में और फिर समस्त दिशाओं में भी फैलता हो जाओ कीजिए. इस अनुभव हमारे हृदय में होकर हृदय विशाल होता. కాంతి మధ్యలో నిత్య దేవత చిరునవ్వుతో మనల్ని అందరినీ అనుగ్రహిస్తున్నారు. వారే మనకి నిత్య దేవత. మనకి ఉస్కే ప్రకాశ్ కే माध्य नित्य देवता मुस्कुराते हुए ऐसा आशीर्वाद देता है हम सबको मिलता है. इस వెలుగుని మనం బయట వెతకొద్దు, లోపలే వెతకాలి. तुम प्रकाश को मत ढूंढो, हमारे अंदर की सारी शक्ति ఇదే వెలుగుగా మారాలి. तुम स्वयं प्रकाश बन जाओ. ఆ ఆత్మనే ప్రకాశమే పరమాత్మతో విలీనమై అంతా ఒక్కటే ఏకత్వంతో ఉండాలి. तुम्हारा जीवन मेरे कांति को संसार में बटने का మాధ్యమం बनते. కాంతి సహజయోగంలో మేల్కొంటే सब कांति सहज योगियों में जागृत होती है, शांति मिलता है. मन पूरा का पूरा हल्का होता है. మనస్సు నిర్మలం అవుతుంది. మనస్సు అంతా కూడా శాంతితో నిండి ఉంటుంది. ఆ శాంతిని మనం హృదయంలో విశాలం చేసుకోవాలి. మన శాంతి రహతే హై. మన మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. వాణిమే మాధుర్యం పడితే रहेगा. ప్రతి కార్యం దైవార్పణ భావంతో జరుగుతుంది. हर कार्य दैव अर्पण का भाव से होता है अपने आप. ఇతరులకు ధైర్యం, కాంతి, శాంతి, ప్రేమను పంచగల సామర్థ్యం మన అందరిలో పెరుగుతుంది. दूसरों को धैर्य, शांति और प्रेम देने की सामर्थ्य हमारे अंदर बढ़ती है. ఇప్పుడు వరకు మనం అంతర్ముఖ యాత్రలో మనం చేసిన ధ్యానం. अभी तक अंतर्मुख यात्रा में हम सब मिलकर ध्यान करते हैं ना, इसी प्रकार होता है. అమృత పూరా చైతన్య. అమృత అనేది చైతన్యం. భూమాత యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. మనం
మనద మహిమాశక్తిని, పోషణని, దృష్టి తృప్తిని, జీవితం పట్ల సంతృప్తిని ప్రసాదిస్తుంది. పుష్టి బలాన్ని, బలదేత, రతి దివ్య ప్రేమను, ధృతి స్థిరత్వాన్ని, ధ్యానంలో గట్టితనాన్ని, పూర్తిగా ధైర్యత్వంతో ధీరత్వంతో చేసే ధ్యానాన్ని విధి ప్రసాదిస్తుంది, స్థిరస్థానిస్తుంది. శశిని కాంతిగా మరియు కాలాతీత అనుగ్రహాన్ని ఇస్తుంది. శశి శాంతి और కాలాతీత అనుగ్రह देता है. చంద్రిక సర్వవ్యాప్తత, దైవ చైతన్యం అనుభూతిని. ये चंद्रिका सर्वव्यापी चैतन्य का अनुभव हमारे लेफ्ट हृदय में देता है. कांति पूरा पूरा चारों दिशा में व्यापित है. కాంతి ఆత్మజ్యోతి తేజస్సును వికసింపచేయటం. ఈ ఆత్మనే జ్యోతి, ఆత్మతత్व, ये आत्मा का ज्योति का तेज के रूप में विकसित होना हम सबका ध्यान में जरूर है. साक्षात श्री आदिशक्ति माताजी శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇది చంద్రిక. మనకి తర్వాత వాళ్ళ కాంతి అనేదాన్ని మనం వ్యాపింప చేసుకోవాలి. మనకి నిత్య దేవి, మనకి ఆది దేవతని మనం మధ్యలో, హృదయం మధ్యలో జాగ్రత్త చేసుకోవాలి. దానికోసం మనం అందరం కూడా ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు, అంటే భూమాతకి పశ్చిమంగా దిశగా ఉంచి, కుడి అరిచేతిని హృదయం పట్టుకుని ఈ నామాల్ని 3 సార్లు చూసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా, ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అది ఆది దేవత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యాదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యాదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యాదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఈ కాంతి నుంచి, చంద్రుని యొక్క కాంతి నుంచి మన హృదయ కాంతిని విశాలం చేసుకుంటూ, ఈ వస్తువు పోతున్న దివ్యమైన శక్తితో మనందరి హృదయాల్ని విశాలం చేసుకుంటూ, కాంతి నిత్య దేవత మధ్యలో ఉంది. అమ్మా, మీరు సాక్షాత్ నిత్య దేవత స్వరూపంలో ఈరోజు మా హృదయంలో దర్శనం ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. మా హృదయాన్ని విశాలం చేసి విశ్వాన్ని అంతటినీ కూడా మా హృదయంలోనే దర్శింప చేయమని వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటూ మన హృదయ కమలాన్ని విశాలం చేసుకుని ఈ వస్తువు పోతున్న ఈ దివ్యమైన సహాయపడుతున్న, ఈ ధ్యానంలో సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకు, పంచమహాభూతాలకి, సూర్యచంద్రులకు, ఆదిశక్తి సదాశక్తి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ మన హృదయాన్ని తల్లి యొక్క ఈ కళాస్వరూపాల ద్వారా, దైవస్వరూపాల ద్వారా విశాలం చేసినట్టు మరింత మందిని పొందాం. సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రునికి, ఆదిశక్తి సదాశక్తి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, అమ్మా, మీ మహోన్నతమైన అమృతవాక్కుని శ్రవణం ద్వారా వెలిగించి మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిని మాకు నేర్పించి విశ్వం అంతా మా హృదయంలో దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ఆత్మపూర్వకమైన విన్నపం. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. Single-handedly rebukes all the evil spirits who harass seekers, kills them, destroys them. She fears no one. You might be surprised to know that the day before yesterday I spoke only about tantrics. But in 1971, in 1973, we had a large Kav Jahangir hall. I stood up and named each of the evil gurus. Which demons were there? Who was Narakasura? Who was Raktabaj? Who were the other
Demons! I named them all. Then the news reached my husband. They will be killed tomorrow. People should catch them. I said let them be killed. They did raise their hands on me. But no one reported it in the newspapers. Went to court. Because everything is discussed. Most professionals don't lose authority because they make mistakes. They lose it. Here, Jagadamba stands alone and confronts all the evil spirits so that my children who are searching for God can come up completely safe and secure. They should not face any trouble. That's no problem. Hidden in her palu, they continued to rise upward. The chakra of Jagadamba is formed here. It can be explained medically this way. There is bone, Swarnam, it is, here it is called the golden bone. This will take a while. Don't laugh. There is a bone called Swarnam, and the Jagadamba in this bone called Brahmaramba creates what are called Brahmar. In medical science, what you call antibodies. What do you call that in the medical science? Antibodies. Different. Benefits for people, whatever they are. Antibodies are produced here. And if there is an attack from anywhere inside us, they can completely defeat that attack and fight it. They are formed in our Swarnam bone until the age of 12, and then spread throughout the body. And as soon as an answer comes, this bone immediately starts moving up and down, and its message reaches these bodies. They become ready. And once ready, they fight and defeat it. They keep fighting. As long as a human being faces any problem, these bees of the goddess keep fighting. This is the goddess's arrangement for us, but when a human being attains a mother's love, flows within them. They recognize their mother. Our husbands also love people very much. And now they want to share that love with the world. They cannot contain themselves. If someone is troubled or sad, every they are asked, what is your problem? What is it? They run and work hard for them. There is something we call compassion. It doesn't bring missionaries into homes and teach Christianity to dying people. And then such people receive the Nobel Prize. He doesn't do that. He uses the compassion Within. him to rescue from their illnesses and suffering, sweet Depsy. He heals them. It is not that you label them Hindu, Muslim, Christian, or whatever. If you label donkey, remains a donkey, but he transforms it into a superhuman. Many people have come to him for their illnesses, and today they are sitting there as great Sahajagis. His compassion is so powerful that it said, in a single glance,
from such a person falls on someone, they can become completely healthy. One who's established self is healthy. If you look at all the words we use, they all come true. A healthy person is established himself, and you can recognize them by their appearance. Hey, you were sick just now, and what will happen to you now? There's no miracle in this, What you don't know will certainly seem miraculous to you. That's another matter. But there is no such miracle. All these things are within you. When Kundalini awakens, you automatically become healthy. You've heard of many women developing breast cancer. Why does this happen? The reason is that when a husband doesn't provide a sense of security, or father or a woman feels insecure all the time, she develops this. So this is because her motherhood is lost. As the poet has said, "Oh, helpless woman, is this your story?" Veil and tears in the eyes. It's a woman's reserved nature. She develops this disease. She may not even be aware of it. Now, on the right side of our body, which we call the right heart, although the heart chakra is not on the right, but it's heart chakra, also known as Anahata, is located there. When it gets into it causes this is the chakra Sri Ramchandraji. We chant Sri Ram Sripa a lot. But Sri Ram is located in our right heart, and those who chant Sri Ram a lot are more prone to these diseases. There's another reason. Sri Ram is our father. If our father's moon has been damaged in some way, if we lost our father in childhood, or if we are a bad father, or if we abandon children and are busy with other things, and even as a husband, our attitude towards our wife is not good, we harass her. Even if we are troubled by her, just as Sri Ram wandered in the forest, if a person is wandering in search of his wife, or is suffering or causing trouble from her, then these diseases can arise. Due to the chakra of Sri Ram, we call the right heart the of husband and father. There are many diseases within us that can be cured very easily. If you establish Sri Ram, then how can you get asthma? But this disease is most among government servants, bureaucrats, those in power, or those who have fallen from power but still cling to power, or those we call politicians. Sri Ram is the kind of an benevolent person he believes implicitly in the welfare of the people. Such as Sri Ram has been described by Socrates. But how many are there? How many of these bureaucrats think that we are here for their denomination
for their benefit. Oh. In India, if you listen, God save us. I don't understand what will happen to these bureaucrats and what will happen to these politicians. It is very worrying from a mother's perspective.